నాస్తికవాది, భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్ గారి ప్రథమ వర్ధంతికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఏ మేధావి కూడా బాల్యదశ నుంచే మూఢనమ్మకాలపై దండెత్తిన దాఖలాలు ఇప్పటికైతే నాకు అనిపించలేదు. అదే డాక్టర్ జయగోపాల్ గారి విషయంలో సుమారు 7 సంవత్సరాల ప్రాయం నుంచే జరిగింది. 7 సంవత్సరాల ప్రాయం నుంచే తనకి ఇంటిలో కూడా బాధలు మొదలయ్యాయి. మూఢనమ్మకాలను వ్యతిరేకించినందుకు ఇంటిలో చావు దెబ్బలు, తల్లిదండ్రులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, చార్లెస్ బ్రాడ్లా వంటి మహానుభావుల రచనలు భారత నాస్తిక సమాజం 1972లో స్థాపించడానికి పునాదులు వేశాయి. తను జీవించిన సుమారు 75 సంవత్సరాల వయసుకి ఆల్మోస్ట్ 65 ఇయర్స్ తన జీవితం ఉద్యమాలకే అర్పించడం జరిగింది. ఉండేది పూరి గుడిసెలు అయినప్పటికీ కూడా తన పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించారు. భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకుల్లో ఇక్కడున్న శ్రీరామూర్తి గారు ఉన్నారు, సి పావనమూర్తి గారు ఉన్నారు, కృష్ణాబాయి గారు, పులిశెట్టి హనుమంతయ్య గుప్తా గారు కూడా ఆ రోజు ఆ కమిటీలో ఉన్నారు. భారత నాస్తిక సమాజం అంటే హిందూ దేవుళ్ళనే తిడతారు, ఇస్లాం మతాన్ని కానీ క్రిస్టియన్ మతాన్ని కానీ పట్టించుకోరు, అంటే వాళ్ళు తిరగబడతారన్న దృక్పథం చాలామందిలో ఉంది. అది ముమ్మాటికి తప్పండి. భారత నాస్తిక సమాజం విషయంలో ఏ మతమైనా ఒకటే. అందుకు ఉదాహరణగా జయగోపాల్ గారు మొదటి రచన క్రైస్తవం బానిసత్వం, క్రైస్తవంలో ఉన్న లోటుపాట్లను తెలియజేస్తూ రాసిన ఈ పుస్తకం. ఇక హిందూ మతం మీద రాసిన మహాభారత యుద్ధం చారిత్రకమా కాల్పనికమా, ఇది హిందూ మతాన్ని గురించి రాసిన పుస్తకం. ఇక డాక్టర్ జయగోపాల్ గారికి ఒక కళ ఉండిపోయింది. యాక్చువల్గా తను ద మిజరీస్ ఆఫ్ ఇస్లాం అని ఒక ఇంగ్లీష్లో బుక్ రాశారు, 500 పేజెస్. భారతదేశంలో ఆ బుక్ని ప్రింట్ చేసే నాదుడు దొరక్క ఈ బుక్ యొక్క వాల్యూని తెలుసుకొని జర్మనీలో ఉన్న అహ్రిమాన్ పబ్లిషింగ్ వాళ్ళు జర్మనీలో ఈ బుక్ని పబ్లిష్ చేయడం జరిగింది, జర్మన్ భాషలో. ఇది ప్రస్తుతం 5వ ప్రింట్ రన్ అవుతుంది. అదేవిధంగా ఇదే రచనని పోలాండ్లో పోలిష్ లాంగ్వేజ్లో కూడా ప్రచురించడం జరిగింది. ఇది ఇప్పుడు 2వ పుస్తకం అక్కడ ముద్రితమవుతుంది. జయగోపాల్ గారి జీవితంలో జరిగిన మరికొన్ని సంక్షిప్త సంఘటనలు చెప్తా. తన జీవితంలో ఎన్నో అవకాశాలు ధనవంతులు కావాలని వచ్చినా కూడా తృణప్రాయంగా ఎక్కడ ప్రభుత్వ విధానాలకి లోబడిపోతాననేమో ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం వచ్చినా కూడా కాలదనుకున్నారు. ఆస్తులు ఇస్తానని చెప్పినా కూడా వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి వాటిని కూడా కాదనుకున్నారు. అంతగా త్యాగం చేశారు కాబట్టే మనం అతని వర్ధంతిని ఇంత ఘనంగా చేయగలుగుతున్నాం. 2004లో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అనే విద్యార్థి సంస్థని స్థాపించడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని రేకెత్తించాలన్న ప్రత్యేక ఉద్దేశంతో ఆ సంస్థను స్థాపించడం జరిగింది. దానితో పాటుగా ఈ సందర్భంగా ఇంకోటి చెప్పాలి, అది అతిశయోక్తి కాదనుకుంటున్నా. జయగోపాల్ గారు స్థాపించిన మరో సంస్థ ఇంటర్నేషనల్ కమిటీ టు ప్రొటెక్ట్ ఫ్రీ థింకర్స్, ICPF. అంతర్జాతీయంగా ఉన్న మానవ హక్కుల కార్యకర్తల హక్కులను కాపాడడం కోసం, వాళ్ళ జీవితాలను కాపాడడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ.
డాక్టర్ జయగోపాల్ గారి కృషి ఫలితంగా ఇస్లామిక్ దేశాలలో ఉన్న 10 మంది మానవ హక్కుల కార్యకర్తలను ఆ దేశాలు ఉరిశిక్ష విధించడానికి పూనుకోపోతే డాక్టర్ జయగోపాల్ గారు చేసిన ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ద్వారా వాళ్ళకి సాధారణ జైలు శిక్షలుగా మార్చబడిన సంఘటనలు జరిగాయి. అదేవిధంగా 1999, 1997 ప్రాంతాల్లో భారత నాస్తిక సమాజం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 3 బస్సుల నిండా పుట్టపర్తి సత్య సాయిబాబా దగ్గరికి మహిమను నిరూపించమని అక్కడికి వెళ్తే సాయిబాబా గారు వైట్ హౌస్కి పలాయనం చిత్తగించిన సంఘటన, మహిమను నిరూపించలేక. అదే సందర్భంలో సత్యసాయిబాబా మీద రాసిన సత్యసాయిబాబా రహస్యాలు, అతని ఆశ్రమంలో జరిగిన 6 హత్యల కోసం ఈ పుస్తకం ప్రింట్ చేసినందుకు ఇంటికి దాడి చేయడానికి కూడా హిందుత్వ శక్తులు మీదకొచ్చాయి. (1985) అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తిరుపతికి వాటికన్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చారు. వాటికన్ అంటే సెపరేట్ హిందూ రాష్ట్రం. మన ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీసి చిత్తూరు జిల్లాను సెపరేట్ రాష్ట్రంగా ప్రయత్నించాలని చెప్పేసి ఎన్టీ రామారావు ప్రయత్నాలు చేస్తే డాక్టర్ జయగోపాల్ గారు అప్పటి కేంద్ర మంత్రి డాక్టర్ ఫెర్నాండెస్ గారికి జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, తీసుకొచ్చిన క్యాంపెయిన్ల ఫలితంగా తిరుపతికి వాటికన్ జిల్లా ఇవ్వాలన్న ప్రతిపాదనను ఎన్టీఆర్ గారు విరమించుకోవడం జరిగింది. లేదంటే ఈ రోజుకి తిరుపతి ఒక ప్రత్యేక వాటికన్ జిల్లాగా తయారై ఉండేది, హిందూ రాష్ట్రంగా సెపరేట్గా. అది జయగోపాల్ గారు సాధించిన అతి కొద్ది ఘనతలలో అదొకటి. ఇక సభ స్టార్ట్ చేసే ముందు వేదిక మీదకి ఉత్తరాంధ్ర సంస్థ కన్వీనర్, లీడర్ దినపత్రిక ఎడిటర్ రమణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రముఖ విప్లవ కవి చిత్తజల్లు వరహాలరావు గారు, అంటే చాలామందికి తెలియకపోవచ్చు, సివి గారు అంటే తెలుస్తుంది అందరికీ, ఎంతో కాలం నుంచి పరిచయం ఉంది. డాక్టర్ జయగోపాల్ గారికి సివి గారికి ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా ఎక్కువగా జరిగేవి. ఒకనొక సందర్భంలో డాక్టర్ జయగోపాల్ గారు సివి గారికి ఒక ఉత్తరం రాశారు, కుల నిర్మూలన సాంస్కృతిక ఉద్యమం. ఆ ఉత్తరం రాస్తే సివి గారు ఆ ఉత్తరంలో ఉన్న సారాంశాన్ని గమనించి ఇది ఉత్తరం కింద ఉంటే సరిపోదు, పుస్తక రూపంలో తీసుకురావాలని చెప్పేసి పుస్తకంగా ప్రింట్ చేయడం జరిగింది. ఈ పుస్తకం బయటకు వచ్చిన ఫలితం ఏమో తెలియదు కానీ మావోయిస్టుల ఆలోచన దృక్పథాలలో సరికొత్త బీజాలను ఏర్పడడం జరిగింది.